మేమైతే వాన మస్తు కొడుతుంది. మా ఊర్లో అయితే చేపలకు వచ్చినాం మేమంతా. నా ఎంకర్ రాండి, చేపలు పట్టేది ఎట్లనో చూపిస్తా. చెరువులోకి వస్తున్నాం. ఇదంతా మా చెరువు చూడు. మా ఊర్లో చెరువు ఇగో ఇంకా డాక్టర్ కనబడుతుందా? ఆడ మన లోపల పెట్టినాం చేపల వల్ల ఆడుంది. మనం ఆడికే పోతున్నాం ఇప్పుడు. మన ఇంకనే ఫాలో గా బ్రో. రైట్ ఇగో చేపలకే కవర్ ఇది బ్రో. ఇగో మన ఒల అయితే ఆడుంది. మన ఒలకాయలు పోతున్నాము. దాండి జర లోతు ఎక్కుంది, జారిపోతుంది కింద. కాళ్ళు అడ్డు జాగ్రత్త, జారుతున్నాయి కాళ్ళు. తక్కువ గో గో గో. ముక్కుతుమ్మ చెట్లున్నాయి. ఆడ ఏమవుతుందా మనకు? అక్కడ చూపిన ఆడ ఆడ మన ఊళ్ళో మనం కట్టింది. ఇక లోతు ఎక్కువ ఉంది, పాయింట్ నాన్నట్టు వస్తుంది. రాదు బ్రో. చూసుకో బ్రో, పడేయాలంటే చూడు. ఇది ఒక్కటి ఉంది రౌత. ఇగో దీనికి ఒక చేప పడ్డ చూడు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ చూపిస్తుందా? ఇగో చెప్తిరు ఇక్కడ బ్రో. ఒక నిమిషం మీకు క్లియర్ గా చూపిస్తాయి. ఇగో ఇగో బ్రో, ఇగో ఒక్కటి పడ్డది. తల్లి పోయింది బ్రో. ఇంకొకటి చూపిస్తా మీకోసానికి. బ్రో ఉల్లగడ్డేటప్పుడు అందుకే జాగ్రత్త, కాళ్ళ కిందకి వస్తుంది, కాళ్ళకు పడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా పెడదాం మనము. ఇప్పుడు రా బ్రో ముంగడికి రా. బ్రో పడ్డ ఒక షాప్ అయితే మనకి ఎగిరిపోయింది. దీనికి ఏమన్నా ఉంటే దొరుకుతాయి. ఒక్క డిగ్రీలో పల్లెలు ఆ వల్ల తీసుకోవాలి. డిగ్రీలో కదా వల అయితే మన బొక్కలు ఎక్కువ ఉంది. చాలా చిన్న పెద్ద పెద్ద చేపలు, ఇంటి తలాం చేపలు అయితేనే పడతాయి ఈ బొలలా. పడ్డ ఒక షాప్ అయితే యాక్చువల్ గా అది డిసప్పాయింట్. ఎట్టట్లేదు అంత చిక్కే రాదు. బయటికి వెళ్ళందా మనం ఒక 5 నిమిషాలు అయినాక చూద్దాము. మళ్ళీ ఏమన్నా పడ్డా ఏమో చూద్దాం. అప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది. అప్పటి వరకు ఏమన్నా పడితే వర్షం చూపిస్తున్నాం. వర్షం గిట్ల పడుతుంది. వెదర్ చూడు, మన చెరువు ఎంత పెద్దగా ఉందో ఒకసారి. మస్తు చూడు అక్కడ సైడ్ చూడు. లొటబీ చెట్ల దిగు చూడు. మీ ఊళ్ళో గిట్లంగా లొటబీ చెట్లు ఉన్నాయా? ఉంటే మీరు గిట్లంగా లొటబీ చెట్లు మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి బ్రో. ఇంకో బ్రో పడ్డా చేపలు 2 పడ్డాయి. ఇది మార్నింగ్, ఇది ఓనలు వచ్చినాం. ఇంకొకటి ఇంకో చూడు బ్రో, 2. దీంట్లోనైతే మా సైడ్ రౌటలు అంటారు వీటిని. ఇగో రౌటలు 2. ఇంకో 2 చేపలు. ఇంకా వాళ్ళు ఉంది, జాగ్రత్త.